రేయ్ ఎందుకు వచ్చావు నువ్వు? కన్నా ఒక్క నిమిషం మీ చెల్లితో మాట్లాడి వెళ్ళిపోతాను. ఏంట్రా నువ్వు మాట్లాడేది? కన్నా కన్నా ఒకసారి నేను చెప్పేది విను. ముందు నువ్వు బయటికి పోనా. చల్ దొబ్బే. కన్నా ఒక్కసారి నేను చెప్పేది విను. నాటకాలు చేయకు దొబ్బే. కన్నా ప్లీజ్ కొంచెం మాట్లాడాలి. ఏందిరా నువ్వు మాట్లాడేది? ఏందిరా నువ్వు మాట్లాడేది? చల్ దొబ్బే. కన్నా ప్లీజ్ ఒక్కసారి మీ చెల్లితో మాట్లాడి వెళ్ళిపోతా, లేకపోతే పిచ్చిన కొడుకుని అయిపోతాను చెప్తున్నాను, అర్థం చేసుకో ప్లీజ్. రేయ్ ఏంట్రా అర్థం చేసుకునేది? ఏంట్రా అర్థం చేసుకునేది? కన్నా ఇప్పుడు నువ్వు వదలకపోతే తోసుకొని వెళ్ళిపోతాను. తొయ్యబే 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 తొయ్యరా. ఇప్పుడు నిన్ను కొడితే తన ముందు బ్యాడ్ అయిపోతాను. ప్లీజ్ ఒక్కసారి సారీ చెప్పి వెళ్ళిపోతాను. నువ్వు ఆల్రెడీ బ్యాడేరా. ఎంతమంది కావాలరా నీకు? ఎంతమంది కావాలరా నీకు? నా గర్ల్ ఫ్రెండ్ వదలలేదు, నా చెల్లిని వదలలేదు. అంత పెద్ద మోగొని వారా నువ్వు? నీ వల్ల అమ్మాయిలు సిటీలో వెళ్ళిపోవాలేంట్రా? నీ వల్ల అమ్మాయిలు సిటీలో వెళ్ళిపోవాలా? ఆగాగు, ఆర్తి వెళ్ళిపోయింది. అవును, ఆర్తి 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 వెళ్ళిపోయింది, తిరిగి రాదు. ఆర్తి వెళ్ళిపోయిందని ఇప్పుడు చెప్తావేంట్రా? ఆర్తి వెళ్ళిపోయిందంటే నేను కొట్టించుకునేవాడిని కాదు కదరా. ఇప్పుడు చెప్తావేంట్రా? ఎక్కడికి వెళ్ళిందిరా? ఎక్కడికి వెళ్ళింది? మరి అప్పటిదాకా తన ఆర్తి వెళ్ళిపోయిందనే విషయం చెప్పకుండా నన్ను కొడితే కోపం రాదా? కానీ ఎంత కొట్టినా ఆర్తి ఎక్కడికి వెళ్ళిందో వాడు చెప్పలేదు, ఎంత కొట్టినా చెప్పలేదు.